నమస్తే SR7 టీవీ న్యూస్ ఛానల్ తరపున రంజాన్ శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఉగ్గుమూడి గురునాథం వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు కొనతనేని మణినాయుడు సన్మాన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యవేడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ హాజరయ్యి నూతనంగా ఎన్నికైన ఉగ్గుమూడి గురునాథంను సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు వీరేంద్ర రాజు, భానుప్రకాష్ రెడ్డి హాజరయ్యి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని వరదయ్యపాలెం మండల అధ్యక్షులు దయాకర్ రెడ్డి, తిలక్ బాబు, దామోదర్ రెడ్డి, చిన్న, మహేంద్ర, వినోద్ భాస్కర్, ఎంటెక్ బాబు పలువురు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు జిల్లా నాయకులు రాకేష్, బిఎన్ కండ్రిగ మండల నాయకులు, కార్యకర్తలు సాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గురునాథం మాట్లాడుతూ పార్టీకి సుదీర్ఘ సేవలు అందించిన నన్ను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గుర్తించి రాష్ట్ర స్థాయిలో పదవిని అప్పగించడం సంతోషంగా ఉందని, ఈ అవకాశాన్ని కల్పించిన పార్టీ పెద్దలకు, వైసీపీ పార్టీకి రుణపడి ఉంటానని, ఇంతటి ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మండల అధ్యక్షులు మణినాయుడుకు, ముఖ్య అతిథిగా విచ్చేసిన నూకతోటి రాజేష్ గారికి, వరదయ్యపాలెం మండల నాయకులకు, బిఎన్ కండ్రిగ వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. SR7 టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య. వచ్చిన అతిరథ మహారథులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రెండు మండలాలు కూడా మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా, గుంటూరు విజయవాడ లాగా ఒక జంట మండలాలుగా ఇలాగే కలిసిమెలిసి ఉండాలని, రాబోయే ఎన్నికల్లో కూడా ఈ రెండు మండలాల నాయకులు కూడా ఎంతో ఆత్మీయులాగా కలిసిమెలిసి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. రెండవది, సందర్భం కాకపోయినా కూడా ఒక చిన్న సూచన మాత్రం చేసి, సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. మనం అందరం కూడా పార్టీ పదవులు వేసేటప్పుడు పార్టీ పదవులు ఆశావాహులు ఉంటారు, ఆశించే వాళ్ళు ఉంటారు. కొంత యువనాయకులు రాకేష్ ఆయన సోషల్ మీడియాని కొంచెం బలోపేతం చేస్తూ ఎక్కడికక్కడికి ప్రభుత్వం చేసే పనులను ఎండగట్టే విషయంగా దగ్గరగా పనిచేస్తూ ప్రతి ఒక్క నాయకుల మీద బాధ్యత పెట్టినటువంటి రాజేష్ అన్నకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పదవి విషయంలో అయితే ఒక పెద్ద నాయకులు ఇది పలాంది తీసుకోవాలని చెప్తే వీరేంద్ర రాజు గారు, రాజేష్ అన్న గారు అందరూ కూడా పెద్ద ఆయన దగ్గరికి పోతే ఆయన నాకంటూ ఆయనకంటూ ఏది అడగడు, అట్నే ఇచ్చేద్దాం రాజేష్ గారు అన్నారు. తర్వాత ఈ అధ్యక్షులు మారడం వల్ల కొంతమేరకు ముందే ఈయన ఊహించి వీరేంద్రరాజు గారు కానీ, రాజేష్ అన్న గారు కానీ అది మాకు కొంచెం దూరం అయ్యే పరిస్థితి ఉంటే నేను ఒకటే చెప్పా, అన్నా నాకు ఎన్ని అవసరం లేదు వీరన్న, ఏది ఉన్నే ఉండిపోయినా మీ వెనక మేము ఉంటాం, మీరు దాని గురించి ప్రత్యేకించి బాధపడద్దు అంటే అలా కాదులేనా రండి పోదామని అధ్యక్షులు మేరకు పోయి నన్ను గురించి కొంచెం బాధపడ్డాడు కూడా వీరేంద్రరాజు గారు. అనా సీనియరు అట్లా ఇట్లా అంటే కాదు అని తిరస్కరించి, సరే మళ్ళీ పెద్ద ఆయన దగ్గరికి ఇల్లే తీసిపోయి ఆడ మనం అనుకున్నది అన్నకి న్యాయం జరగలేదంటే అప్పుడు ఆయన కలగజేసుకొని ఆయన మనం 40 సంవత్సరాలుగా నేను ఉన్నాను కాబట్టి నాకు ఏ బాధ లేదు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత మందులు ఉన్నా పెద్ద రామచంద్ర గురవయ్య అంటే ఆడకు నాకు ₹1 కోటి ఇచ్చినట్టు అంత సంతోషపడతాను నేను. ఆయన కృషితో రాజేష్ అన్న, వీరన్న వీళ్ళందరూ కూడా కృషితో ఈ పదవి నాకు ఇప్పించినందుకు వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఇచ్చినటువంటి ఈ పదవికి ప్రత్యేకించి న్యాయం చేస్తానని సంపూర్ణంగా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. అలాగే మాకు సంబంధించినటువంటి ప్రతి చిన్న విషయాల్లో కూడా నేనైనా సరే మాకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక చిన్న విషయం వచ్చినా కూడా కూర్చొని అప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటాం. మీ దాకా కూడా మేము ఎస్సీఎస్సీల కార్యదర్శిగా ఇవ్వటం, గుర్తించి ఆయనకి ఇవ్వటం ఆయనకి మనకు ఎంతో సంతోషం. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఆయన శివన్న చెప్పినట్టు 40 సంవత్సరాల నుంచి పార్టీకి ఎన్నో సేవలు చేశారు. ఆయన సేవలను గుర్తించి పార్టీ ఈరోజు మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మన ఎంపీ గారు గురుమూర్తి గారు, అదేవిధంగా రాజేష్ అన్న వీళ్ళందరూ కలిసి ఆయన సేవలను గుర్తించి ఈరోజు మన నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో పదవి ఇవ్వటం అనేది మనందరూ కూడా గర్వకారణం. యాక్చువల్గా
పార్టీకి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందనే దానికి నిదర్శనం ఇదే. మీరందరూ కూడా పార్టీల్లో పదవులు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయని అపోహపడకండి. ప్రతి ఒక్కరూ పార్టీ చూస్తూ ఉంటుంది. పార్టీకి సేవ చేయండి. చేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుంది. మనం ప్రజెంట్ కష్టాల్లో ఉన్నాము. మనం అందరం కూడా పార్టీకి కష్టపడి పనిచేయాలి. నిస్వార్థంగా పనిచేసి మనలో గ్రూపిజం లేకుండా ప్రతి ఒక్కరూ ఇప్పుడు పనిచేస్తేనే మనం రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలుపొంది మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎంగా చేసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి పదవులు ఇస్తాం. నుంచి మురవయ్య అన్న ముందుకు రావటం జరిగింది. ఆయన సేవకు గుర్తించి ఖచ్చితంగా ఆయనకి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. పెద్ద ఆయనకి చెప్పటము, పెద్ద ఆయన ఓకే అనటము, గురువయ్యకైతే నేను అర్థం చెప్పేది ఏముంది, గురునాథం నాకు కావాల్సినోడని పెద్ద ఆయన చెప్పటము, ఖచ్చితంగా ఆయనకి పదవి ఇవ్వాలని. వేరే పదవి ట్రై చేశాము కానీ అది కుదరలేదు. కానీ ఇది కూడా దానికన్నా మంచి పదవి, స్టేట్ లెవెల్ పదవి. ఖచ్చితంగా పదవి ఉన్నా పదవి లేకపోయినా గురవయ్య అన్న మాకు దగ్గరగా ఉంటాడు. ఖచ్చితంగా పార్టీకి పనిచేస్తారు. పదవి వస్తే ఇంకొంచెం బాధ్యత పెరిగింది. పదవి ఉండే దానివల్ల ఖచ్చితంగా గురవయ్య అన్న అందరినీ కలుపుకొని ఎవరన్నా అలిగి ఉంటే కూడా మీరు ఒక పక్క మీరు కూడా వాళ్ళని సముదాయిస్తూ ఈ 4 ఏళ్ళు లాక్కొని రండి. పార్టీని మరింత బలోపేతం చేయండి. 900 మైనస్ని తీసేసి ఖచ్చితంగా ఒక 2-3 వేలన్నా మనకి మెజార్టీ వచ్చే విధంగా ఖచ్చితంగా అన్న ఆధ్వర్యంలో మన మన్నాయుడు, రాకేష్, సాయి అన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా మీరు నడుచుకొని అందరి అభిప్రాయాలు తీసుకోండి. మీరు అందరి అభిప్రాయాలు తీసుకొని మన మండలాన్ని ముందుకు నడిపేయండి. మనకి ఖచ్చితంగా మనకి పెద్ద ఆయన ఎలాగో ఉంటారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి, కార్యకర్తలందరికీ. కాబట్టి గురవయ్య అన్ననే మరొక్కసారి నేను అభినందిస్తున్నాను.